నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. టీడీపీ యువ నేత, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు మరో ప్రతిష్టాత్మక పదవి వరించింది. అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు లభించింది. మోడీ కేబినెట్ లో యంగ్ డైనమిక్ మినిస్టర్ గా గుర్తింపు పొందారు. ఆయన 36 సంవత్సరాలకే ఏకంగా కేంద్ర కేబినెట్ హోదా దక్కించుకున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న ఆ విభాగం అంతర్జాతీయ సమావేశంలో ఆయనను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆసియన్ పసిఫిక్ మినిస్ట్రీ రాయల్ కాన్ఫరెన్స్ లో 40 దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఆ సభ్యులు ఏకగ్రీవంగా రామ్మోహన్ నాయుడును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇది దేశానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇక తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు. 26 సంవత్సరాలకే ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. మంచి వాగ్దాటితో పాటు నడవడికతో అందరినీ ఆకట్టుకున్నారు. అదే అనతి కాలంలో ఆయనకు గుర్తింపు లభించేలా చేసింది. ఏకంగా కేంద్ర కేబినెట్ లో విమానయాన శాఖను దక్కించుకునేలా చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రామ్మోహన్ నాయుడుకు పదవి లభించింది. దీంతో శ్రీకాకుళం జిల్లా పులకరించిపోతోంది. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో కింజరపు కుటుంబానిది ప్రత్యేక స్థానం. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు దివంగత కింజరపు ఎర్రంనాయుడు. 1985లో తొలిసారిగా హరిశ్చంద్రపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఎర్రంనాయుడు. 1996లో తొలిసారిగా శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 1999లో కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. 2004 వరకు శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని బదులుపరుచుకున్నారు. 2009లో మాత్రం ఓడిపోయారు. ఇక 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి ఎర్రంనాయుడు మాదిరిగా చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడిగా మారారు. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీ వేదికగా లోకేష్ తో రామ్మోహన్ నాయుడు క్రియాశీలకంగా వ్యవహరించారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి చంద్రబాబు బెయిల్ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు కింజరపు కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్ర కేబినెట్ లో ఎర్రంనాయుడు సోదరుడు అచ్చెన్నాయుడుకు ఛాన్స్ ఇచ్చారు. మరోవైపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. ఇక చంద్రబాబు ఆశలను వమ్ము చేయకుండా గట్టిగానే కృషి చేస్తూ వచ్చారు రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు ఏకంగా ఓ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు యువ నేత. దీంతో టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.